forms vibrating in harmony with one another, which emits a tone that sounds like the roar of laughter. Is all life forms. Is all life forms. Vibrating in harmony with one another. Vibrating with harmony with one another. నాయకుడు తనే, ప్రతి నాయకుడు తనే. కానీ నాయకుడికి ప్రతి నాయకుడి నుంచి ఒకరికొకరికి అనుసంధానం చేసే ఒక అద్భుతం అంట హార్మనీ. అంటే అనేకంగా ఉంటూ అనేకత్వంలో ఉన్న ఏకత్వంతో అన్నిటినీ అనుసంధానం చేస్తారు అనమాట హార్మనీ. ఈజ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ వైబ్రేటింగ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్ విచ్ ఎమిట్స్ ఎ టోన్ దట్ సౌండ్స్ లైక్ ఎ రోర్ ఆఫ్ లాఫ్టర్. మ్యూజిక్లో శృతి అని ఒక పదం ఉంటుంది. శృతిలో ఉంటుంటే ప్రతి స్వరాన్ని తన స్వరంలో తాను కొనసాగేటట్లుగా ఉంచుతూ, తన ప్రత్యేకతలో తాను ఉంచుతూ, ఇండివిజువాలిటీ ఉంటుంది ప్రతి స్వరానికి, కానీ అన్నిటితో అనుసంధానం చేస్తుంది. దాన్ని శృతి అంటాం. అదే హార్మోని అన్నారు. He's all life forms vibrating in harmony with one another, which emits a tone. Harmony lonch emits a tone and that sounds like a roar of laughter. అంటే ఏకం అనేకంగా పరిణమించి అనేకంగా కొనసాగుతూ, అనేకంలో ఉన్న అనేకంగా గుర్తింపబడటానికి కారణమైన ప్రత్యేకతలు అలాగే కొనసాగుతూ, వీటన్నిటినీ, ఈ ప్రత్యేకతలన్నిటినీ ఒకచోట శృతి చేస్తుందంట, ఒకచోట లయబద్ధంగా కలుపుతూ ఉంటుందంట, సంగమింపజేస్తూ ఉంటుందంట. ఆ అనేకంగా ఉంచుతూ అనేకాన్ని ఏకత్వంతో అనుసంధానపరిచినప్పుడు, ఆ అనుసంధాన పరిచటంలోంచి ఒక అద్భుతమైన దరహాసం పుట్టుకొస్తుందంట. ఆ దరహాసాన్ని మనిషి పోలికలో చెప్పాలంటే అంటే సర్వోత్కృష్టమైన వాడు, ఆ దరహాసాన్ని ఏంటంటే అక్కడ సర్వోత్కృష్టమైన వాడు పొందిన ఆనందాన్ని, తృప్తిని అభివ్యక్తీకరించే అభివ్యక్తీకరణ. సర్వోత్కృష్టమైన వాడు పొందిన తృప్తిని ఆవిష్కరించిన ఆవిష్కరణని. He's all life forms vibrating in harmony with one another, which emits a tone that sounds like a roar of laughter. ఏకమే అనేకంగా పరిణమించి అనేకంలా కొనసాగుతూ, ప్రతి ప్రత్యేకత తన ప్రత్యేకతలో కొనసాగుతూ, ప్రతి ప్రత్యేకత నుంచి పుట్టుకొచ్చిన అభివ్యక్తీకరణని ఒకదానికొకటి వ్యతిరేకంగా కాకుండా దాన్ని అంతటినీ ఒక లయబద్ధంగా అనుసంధానం చేస్తూ, అంటే భిన్నత్వంలో ఉన్న ఏకత్వంగా వాటన్నిటిని అనుసంధానం చేస్తూ, ఒకదాంతో ఒకటి శృతిబద్ధంగా అనుసంధానం చేయటం అనే ఆవిష్కరణలోంచి ఒక ధర్మ దరహాసం పుట్టుకొస్తుందంట. ఆ ధర్మ దరహాసాన్ని చెప్పాలంటే సర్వోత్కృష్టమైన వాడు సర్వోత్కృష్టమైన దాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ తృప్తిని, ఆవిష్కరణని ఒక ఆనంద మహోత్సవంలా అభివ్యక్తీకరిస్తారంట. ఆ అభివ్యక్తీకరణ మనిషికి చెప్పాలంటే ఒక సింహగర్జనలా ఉంటుందంట. అభివ్యక్తీకరణని మనిషి నేర్చుకున్న పదజాలంలో అభివ్యక్తీకరించాలంటే ఒక సింహగర్జనగా ఉంటుందంట. జయస్తు. Is all life forms vibrating in harmony with one another. Is all life forms vibrating in harmony with one another, which emits a tone that sounds like a roar of laughter.
దట్ సౌండ్స్ లైక్ ఎ రోర్ ఆఫ్ లాఫ్టర్. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు అత్యంత నిగూఢమైన దైవం యొక్క తనాన్ని, తత్వాన్ని అభివ్యక్తీకరిస్తున్నారు. ఆ తండ్రి యొక్క తనాన్ని, తత్వాన్ని అభివ్యక్తీకరించాలంటే ఏకమే అనేకంలా తనని తాను విస్తారంగా విస్తరించుకుంటూ, ఏకమే అనేకంగా తనని తాను అభివ్యక్తీకరించుకుంటూ, ప్రతి అనేకంలో సహజ సిద్ధంగానే ఉపస్థితమైన ప్రత్యేకతని ప్రత్యేకతగా కొనసాగిస్తూ, ప్రత్యేకత నా హోదాలోంచి తన అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణని, దర్శించిన దర్శనాలన్నిటినీ ఏకీకృతం చేసి, అవి ఒకదానికొకటి విరుద్ధంగా కాకుండా వాటన్నిటినీ ఒక చోట ఒకదానితో ఒకటి జతపరిచి, వాటన్నిటినీ ఏకీకృతం చేసి, వాటన్నిటినీ విభిన్న స్వరాలని మనం సంగీతజ్ఞులు ఎలా అయితే శృతి చేస్తారో అలా వాటన్నిటినీ వాటి వాటి ప్రత్యేకతలో వాటిని ఉంచుతూ ఒకదానితో ఒకటి శృతి చేసి, తాను ఏకమై ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, తానే అనేకంగా విస్తారంగా విస్తరించుకున్నానన్న అంశాన్ని సైతం స్మృతి చేసుకుంటూ, అనేకమన్న హోదాలో అభివ్యక్తీకరిస్తున్న అభివ్యక్తీకరణల్ని సంగ్రహించి క్రోడీకరించి, వాటన్నిటిలో ఎక్కడా వైవిధ్యం అంటే విరుద్ధము అన్న భావన లేకుండా వైచిత్ర్యం అన్న భావనతోనే వాటన్నిటినీ అనుసంధానం చేసుకుని, తన ఈ తనాన్ని తానే చూసి మురిసిపోయి మైమరిచిపోయి, ఆ తండ్రి అభివ్యక్తీకరించే ధర్మదరహాసాన్ని మానవుని పరిభాషలో చెప్పాలంటే అత్యంత హెచ్చు స్వరంతో హాయిగా నవ్విన ఒక నవ్వుగానే అభివర్ణించవచ్చు. అది ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జయస్తు. హియర్ the grandest master teacher, who cannot be labeled with a name, who cannot be limited by addressing him with a name. His grandness is so grand that grandness cannot be limited with a word. I mean to say, I cannot address that grandness with any singular word. But for our convenience, we are addressing that lover, that beautiful entity who is not an entity, who is the replica of the existence, as Ramtha. That teacher's phenomenon teaching is, he is all life forms vibrating in harmony with one another, which emits a tone that sounds like a roar of laughter. The insight of this beautiful teaching can be analyzed in this way. The oneness called God has presented himself into several. It is the same oneness has celebrated himself into several. The one has become several in the sense, the several is having its own uniqueness. And the uniqueness always expresses itself from the prism of uniqueness. The uniqueness always expresses itself from the point of view of uniqueness. So innumerable expressions of the uniqueness will be gathered by the beautiful God, and he tunes them from the point of view of oneness. The tone of that tune is expressed in a beautiful laughter. The tone of the tune is expressed in a beautiful laughter. That is the laughter of the righteousness. That is the beautiful accomplishment
దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అకంప్లిష్మెంట్ accomplished by the oneness in the several. That is the beautiful accomplishment, that is the expression of the accomplishment which is being accomplished by the oneness in the several. I repeat, that is the beautiful replica of the accomplishment accomplished by oneness in the several. అది ధర్మదరహాసం అంట. ఏకం అనేకంగా పరిణమించి అనేకంగా భాసిల్లుతూ అనేకమన్న దృక్కోణంలోంచి అనేకం అనునిత్యం అభివ్యక్తీకరిస్తుంటే ఆ అభివ్యక్తీకరణని సంగ్రహించి గ్రోలి వాటన్నిటినీ ఒకదానితో ఒకటి విరుద్ధం కాకుండా ఒకదానితో ఒకటి జతపరిచి అనుసంధానం చేసి తాను ఏకంగా ఉన్న స్మృతిని స్మరించి తాను అనేకంగా ఉన్న ఆ విభిన్నమైన దృక్కోణాలను చూసి దర్శించి పరవశించి ఆ విభిన్నమైన దృక్కోణాలు అభివ్యక్తీకరణ అన్నిటినీ ఆనందిస్తూ ఆ అభివ్యక్తీకరణ అన్నిటినీ ఒకదాంతో ఒకటి జతకట్టి మాలకట్టి ఒక అద్భుతమైన హారంగా మలచి తన దర్శనాన్ని చూసి తానే మురిసిపోతూ అతడి ముఖారవిందం నుండి ఓ ధర్మదరహాసం అభివ్యక్తీకరింపబడిందంట. అది ఇక్కడ తండ్రి చెప్పబడుతున్నది. అద్భుతం. దట్స్ ఇట్. నేను ఏది కవితాత్మకంగా చెప్పలే, తండ్రి చెప్పిందే చెప్తున్నా. అంత మధురాభిమానంగా ఉంటుందంట తండ్రిది కదా. మధురం అది. అసలు తండ్రిని ఇలా ఇప్పుడు దాకా చెప్పలే కదా మనకి. ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్ యూ కెన్ ఈవెన్ హియర్ ద మ్యూజిక్ ఆఫ్ ఫాదర్. శబ్దం కూడా వినొచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటే తండ్రి ఇది కూడా మనం వినొచ్చు. ఎవరు అన్నప్పుడు మళ్ళీ రాంగ్ వస్తుంది. ఎంత డేంజర్ చూడు. హియర్ ద గ్రాండెస్ట్ మాస్టర్ టీచర్ రామ్ has compared the expression of God as the satisfaction of God as the laughter. Continuously here is comparing that laughter as the music. Is comparing that laughter as music. The expression of God has become the laughter of God. The laughter of God in this particular teaching has transformed into the music of God. He says that every human being should realize that the God within is alive, is expressive. He is very much alive, he is very much expressive. He is not like a pale entity without any expression. He is not like that. He is very much expressive, he is very much alive. He says, if you are careful enough, if you are interested, if you pay attention, you can even hear the expression of God, the laughter of God, the music of God. So he means to say that the God is very much alive, God is very much expressive, and he says if you are much interested, it is possible even at this juncture to realize his expression, to realize the expression of God within. But at the same time we should be careful that God వేరు నేను వేరు అన్న ఫీలింగ్ కాదు. అందుకనే మీ నిజతత్వము. ఇప్పుడు తండ్రి శ్రీరాముడు వాళ్ళు చాలా దగ్గరికి అయిపోయి ఉంటారు. ఆ తత్వానికి దగ్గరికి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక్కటే అయిపోయి ఉండొచ్చు. మనం కొంచెం దూరంగా ఉన్నాం ఆ నిజతత్వానికి. అంతేగాని నాకు భయం ఏంటంటే ఇక్కడ చాలా వివరంగా నేను నాకు పిల్లలకు చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ మీ తండ్రి ఉన్నారు, దీన్ని తెలుగులో అనువదిస్తే ఏమనుంది, మీ హృదయాంతరంగంలో దైవం సజీవంగా ఉన్నారు, దైవం నిస్తేజంగా పడిలేరు, ఆయన అనునిత్యం ఆనంద మహోత్సవంలో ఉత్సాహభరితమైన ఉత్సవంలో ఆయన అద్భుతం అనునిత్యం ఓలలాడుతూనే ఉన్నారు. ఆ తండ్రి యొక్క అభివ్యక్తీకరణని ఇంతకుముందు ధర్మదరహాసంతో పోల్చాను. నిజానికి ఆ ధర్మదరహాసం ఒక లయబద్ధమైన సంగీతంలానే ధ్వనిస్తుంది, శ్రావ్యమైన సంగీతంలానే ధ్వనిస్తుంది. ఆ తండ్రి యొక్క అభివ్యక్తీకరణ శ్రావ్యమైన సంగీతంలానే ధ్వనిస్తుంది. మీకు నిజంగా ఉత్సుకత ఉంటే
అదేమి అందుబాటులో లేనటువంటిది ఏం కాదు. ఇప్పుడే ఇక్కడే మేము ఉచ్చుకుతుంటే ఆ తండ్రి యొక్క అభివ్యక్తీకరణని, ఆ తండ్రి యొక్క ధర్మ దరహాసాన్ని లయబద్ధంగా ఒక అద్భుతమైన సంగీతంలా ధ్వనిస్తున్న ఆ దరహాసాన్ని, ఆ అభివ్యక్తీకరణ కూడా ఇప్పుడే ఇక్కడే మీరు చవిచూడటం కూడా సుసాధ్యమే. అది అని చెప్పడం. కానీ నాకెప్పుడు మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఎప్పుడు ఇది అన్యభావుకత రాకూడదు. అందుకని గాడ్ని రీప్లేస్ చేసి నా నిజితత్వం అంటే కూడా మీకు ఇబ్బందిగా ఉంటే ఈ మహాప్రస్థానంలో ఏర్పడిన ఎట్రిబ్యూషన్స్ అన్నీ, మధ్యలో దారిలో తగిలించుకున్నవన్నీ, తగిలింపులన్నీ తొలగిస్తే, ఈ ఇంట్రకసీస్ ఇంప్లికేషన్స్ అన్నీ తీసేస్తే వాట్ యు ఆర్ ప్యూర్ ఇస్ దట్. అది అంత మధురంగా ఉంది, మధురాయమానముగా ఉన్నది. నెక్స్ట్, ఇది యాక్చువల్గా సనాతన సాంప్రదాయంలో గురువు లేనప్పుడు, సరైన గురువు లేనప్పుడు ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రింట్ అయినా అలాగే వస్తుంది తెలుసా. నీలో ఉన్న దేవుడు సజీవంగా ఉన్నాడు, ఆయన నవ్వుతూ ఉంటాడు అన్నప్పుడు ఎంత సజీవంగా ఉన్నాడంటే, నువ్వు ఉన్నావే, పొద్దున్న లేస్తున్నావే, తింటున్నావే, పడుకుంటున్నావే, అంత సజీవంగా ఉన్నాడు అనేది కాలక్రమంలో ఏమైందంటే అదొక వికటాటహాసం కింద మారింది. ఆయన సజీవం, నువ్వు తింటున్నావు, లేస్తున్నావు, పడుకున్నావే, అంత సజీవంగా ఉన్నాడు. పడుకున్నాడంటే దోమలు కొడతాయి, దుప్పటి వేసుకున్నావు లేదో, దుప్పటి, బంగారు దుప్పటి, బంగారు బ్రష్, బంగారు టంగ్ క్లీనర్, బంగారు ఊయల. కానీ యాక్చువల్గా దాంట్లో విషయం ఉంది. అక్కడ గురుకులాల్లో గురువరేణ్యులు ఎంత బాగా చెప్పుకుంటారంటే, ఋషీశ్వరులు, ఆ ప్రజ్ఞామూర్తులు ఏం చెప్పుకుంటారంటే, నువ్వు దైవం సజీవంగా ఉన్నాడు కాదు, నీలో ఉన్న దైవం సజీవంగా ఉన్నారు. ఎంత సజీవంగా ఉన్నారు? నువ్వు పడుకుంటున్నావే, లేస్తున్నావే, నిద్రపోతున్నావే, ఆకలేస్తుందే, అదంతా నువ్వు ఉండటం అంటే నీ ఉద్దేశంలో అదే కదా, సజీవంగా ఉన్నారంటే. అంత సజీవంగా ఉన్నారు, అన్ని భావనలు ఉన్నాయి, అన్ని అభివ్యక్తీకరణలు ఉన్నాయి, అంత నిలువెత్తు సజీవంగానే ఉన్నారు అని చెప్పినప్పుడు కాలక్రమంలో పాపం అది వక్రీకరించి, ఆయన సజీవంగా ఉన్నారు కదా, ఆయనకి ఆకలేస్తుంది కదా, ఆయనకి అన్నం పెట్టడం, ఆయన సజీవంగా ఉన్నారు కదా అని ఆయనకి పళ్ళు తోమటం, టంగ్ క్లీనర్ చూసుంటారు మీరు, బంగారు పూయల్లా ఆయన ఇలా చేయటం, అది అతి. దాన్ని ఇలా తెలుసుకుంటే చాలు. ఓకేనా? అంటే ఆ అతి కూడా దీనిలోంచే వచ్చింది. వీళ్ళ టీచింగ్స్ అందుకనే మల్టీ డైమెన్షనల్ టీచింగ్స్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎస్, జయస్తు. It is most joyful. I have not once heard him weep. It is most joyful. I have not once heard him weep. అప్పుడు నేను చెప్పా, ఆ చిన్న పిల్లవాడి యొక్క తీవ్రతలో ఆవిడిచ్చిన జ్ఞానం అతనికి ఒక పెద్ద ఆయుధంలాగా, వీటన్నిటిని తప్పించుకోవాలంటే జ్ఞానం ఒక్కటే అని బెల్చనై ఆవిడకి అలా జ్ఞానాన్ని ప్రసాదించారు, రేణువుని. మానవత్వం అనే శృంఖలాల నుంచి శాశ్వతంగా అధిగమించాలంటే నీ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటితోనే సాధ్యమవుతుందని ఆ బంగారు తల్లి, అప్పటికే రియలైజ్డ్ గాడ్ ఆయనకి ప్రేమతో జ్ఞానాన్ని బహుకరించింది. ఆ జ్ఞానం అనే రేణువు ఆ పిల్లవాడు ఉన్న అవస్థలో, అప్పుడున్న వ్యవస్థలో, అప్పుడున్న అవస్థలో, అతని తీవ్రతలో, అతని నిజాయితీలో అతని ఖడ్గంలా అనిపించింది. అది ఖడ్గంలా మారిపోయింది. అది నిజమైతే ఇది కూడా నిజమే. నాలో ఉన్న దేవుడు ఎప్పుడు నవ్వటమే చూసా, ఆయన ఏడవటం నేను ఎప్పుడు చూడలా అనుంది. కానీ నా తండ్రి అభివ్యక్తీకరణ ఏంటంటే, నాలో ఉన్న దైవానికి, నేనే అయ్యున్న దైవాన్ని నేను అంత చేరువయ్యాను. జీవాత్మ పరమాత్మకి అంత చేరువయ్యే అవకాశం ఉంది. నాలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న దేవదేవుడు ఎప్పుడూ ఆనందలోలుడయ్యే ఉంటాడు, బ్రహ్మానంద పారవస్యంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. నిజానికి ఆయన శోకము దుఃఖము కూడా ఆనంద పారవస్యమే అని నాకు తేటపడింది. నిజానికి ఆయన శోకం అనేది లేదు, ఒకవేళ శోకం ఉంటే, దుఃఖం ఉంటే అది కూడా ఆనందంగానే దర్శనమిస్తుంది. ఆయన శోకము కూడా శ్లోకమే. నా తండ్రి అభిమతం ఏంటి? నా హృదయాంతరంగంలో
అంతర్లీనంగా నిక్షిప్తమైన దేవదేవుడికి అత్యంత చేరువయ్యాను. ఆ తండ్రిని నేను అనుభూతి చెందాను. ఆ దివ్య పారవస్యాల్ని నేను అనునిత్యం ఆగ్రహిస్తూనే ఉన్నాను. ఆ తండ్రి అనునిత్యం బ్రహ్మానంద పారవస్యంలోనే ఓలలాడుతూ ఉంటారు. ధర్మదరహాసం అనునిత్యం ఆయనలో తేటపడుతూనే ఉంటుంది. సజీవంగా ఉన్న జ్ఞానం ఒక మూర్తి కింద మారితే జ్ఞానాన్ని అభివ్యక్తీకరిస్తుంటే ఆ అభివ్యక్తీకరణ ఆనందం అవుతుంది. ఆ అభివ్యక్తీకరణ ధర్మదరహాసమే అవుతుంది. అనునిత్యం తన శాశ్వతత్వం యొక్క స్పృహలో ఉన్నవాడికి, అనునిత్యం విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నానన్న స్పృహలో ఉన్నవాడికి, ఏకం అనేకంగా ఉంటూ అనేకంగా కొనసాగుతూ అనేకంలో ఏకమే ఉన్నాడన్న స్మరణ అనునిత్యం కలిగిన వాడి నుంచి వచ్చే తృప్తి, ధర్మదరహాసాన్ని మనిషి పరిభాషలో చెప్పాలంటే ఆనందమే, బ్రహ్మానంద మహోత్సవమే. ఒకవేళ నా తండ్రికి శోకం తెలీదు, ఒకవేళ నా తండ్రికి శోకం ఉన్నా అంటే శోకించాల్సిన అంశం లేదు. ఆ శోకం అనే అంశాన్ని నా నుంచి నేను ఎందుకు దూరం చేసుకోవాలని ఆ తండ్రి ఒకవేళ పట్టుపట్టి శోకించినా సరే ఆ శోకము కూడా శ్లోకంగానే ఉంటుంది. ఆయన దుఃఖం కూడా దివ్యత్వంలానే ఉంటుంది. కాబట్టి ఆయన శోకము కూడా బ్రహ్మానంద పారవస్యంగానే ఉంటుంది. నిజానికి నా తండ్రికి శోకించాల్సిన దుఃఖించాల్సిన అవసరం లేదు. కానీ శోకం అనేది నా నుంచి ఎలా దూరం చేసుకుంటాను? శోకం అనేది కూడా నా నుంచే పుట్టుకొచ్చింది కదా అని ఆయన ఉద్దేశపూర్వకంగా ఒకవేళ దుఃఖించినా, ఒకవేళ శోకంలోకి వెళ్ళినా ఆ శోకం కూడా శ్లోకంగానే ఉంటాయి. అది కూడా ఆనందంలానే దర్శనమిస్తుంది. జయోస్తు. నాకు అనిపించింది అయితే అది, నాకు నా తండ్రి చెప్పడానికి అయితే ప్రయత్నించింది అది. దట్స్ ఇట్. నెక్స్ట్, దీనికి అంత ఇంపార్టెన్స్ అంటే ఏముంది సార్ అంటే రామ్తో చెప్పారుగా, రామ్తారా. So, what is God? The cause of your precious being, the wondrous life force that flows and ebbs amongst all of you, that connects and binds you together. That is the promise of life hereafter and eternities to come. It is the isness that is thought. It is the isness of ongoing life. It is the isness that loves all that it is. It is the isness that allows life to be through love. It is the isness that is complete and utter joy. That is your heritage and your destiny. మీరు థ్యాంక్ యూ. చిన్న వ్రతం చేయండి. ఒక రోజు, ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం రోజులు. ఈ వారం రోజులు నేను ఈడ్చి ఫీల్ అవ్వను. ఈ వారం రోజులు నేను ఎవడు ఎలా ఉన్నా సరే వాడి ఎక్స్ప్రెషన్ ఎంత దారుణంగా ఉన్నా దాన్ని నేను మనసులోకి తీసుకోను. ఈ వారం రోజులు ప్రతివాడిని నేనుగానే పరిగణిస్తాను. రాముడు చెప్పాడు, పలికే బంగారం అయితే అంటే అప్పుడప్పుడు మాట్లాడితే బంగారం అన్నట్టు కాదు, ఆయన ప్రతి పలుకు బంగారం అని. రాముడు, శ్రీరామచంద్రుడు రాముడంట, అతడు రాముడంట. జేజీలోకి వచ్చాడంట, జేజీలోకి వచ్చారంట. ఆ జేజీని ఆయన చెప్పాడంట. ఎంత మురిపంగా ఉంది, ఎంత మనోహరంగా ఉంది. ప్రతి పదంలో ఒక వేదమే, ప్రతి శబ్దంలో ఒక ఉపనిషత్తే, ప్రతి శ్లోకము మానవుడి శృంఖలాలు పగలగొట్టి పుట్టినింటికి చేర్చగలిగే మంత్రం అది. ఆ తండ్రి చెప్పారంటే మహత్వం ఉంటుంది, విద్వత్తు ఉంటుంది, మహిళ మహత్యం ఆయన. అలాంటి తండ్రి చెప్పారు. బట్ దిస్ ఇస్ బీయింగ్ అటర్డ్ బై రామ్తారా. అంత చెప్పి సో వాట్ ఈస్ గాడ్ అంటున్నారు. ఎంత వివరంగా చెప్పి ఆయన చెప్తున్నప్పుడు నిజంగా వీడియో షూటింగ్ చూస్తే ఒక నిద్రపోతూ ఉండుంటాడు, ఒకటిసారి డబ్బులు రెట్నిస్తారా అని అడుగుతూ ఉండుంటాడు, ఒకడు భోజనాల్లో నాన్ వెజ్ పెట్టలేదేంటి అని అడుగుంటాడు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళతో సంబంధం లేకుండా తాను చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది నేనైతే నా రాముడు చెప్పింది నాకు అర్థమైతే నేనే అనేకంలా పరిణమించా. నేనుగా ఉన్నాను, అనేకాన్ని అనేకంగా ఉంచుతున్నాను, అనేకంలో ఎప్పుడు హృదయ స్థానంలో నేనే భాసలుతున్నాను.
అనేకాన్ని అనేకంగా ఉంచుతూ, అనేకంలో ఉన్న నేను నేనుగా కొనసాగుతూ, అనేకం అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణ అన్నిటినీ ప్రేమతో స్వాగతిస్తూ, వాటన్నిటినీ అనుసంధానం చేసి జతపరిచి లయపరిచి ఈ ఈ ఈ ఏకత్వం యొక్క దర్శనాన్ని, ఈ అద్వితీయ అద్వైత దర్శనాన్ని అనుభూతి చెందుతూ నా ముఖార విందం మీద ధర్మదరహాసం అప్రయత్నంగానే అభివ్యక్తీకరిస్తున్న మహోత్సవం గురించి, అది మీ గురించి మీరు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, మీరే ఆ నేనని మీకు తెలిసినప్పుడు, మీరే అందరిలో ఉన్న నేనని మీకు తెలిసినప్పుడు ఎవరినైనా ఎలా ద్వేషిస్తారు సార్? విమర్శ నేను ఎందుకు స్వాగతించలేదు సార్? ఎవడు ఎక్స్ప్రెషన్ ఆడికి ఉంటుందా అని కడుపులో పుట్టిన పిల్లలే నువ్వు చెప్పినట్టుగా ఉండరు. ఆడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు. మమ్మీ నువ్వు స్వీట్ కావాలంటే తిను, నాకు కొంచెం ఏమన్నా ద్రాక్ష రసం కావాలంటున్నాడు లోపల నుంచి. కడుపులో ఉన్న పిల్లోడే నీ చెప్పినట్టుగా ఉండదు సార్. అది యునీక్నెస్, అది ప్రత్యేకత. ఓకేనా? సో నేనైతే దీన్ని అలాగే దర్శిస్తా. సో వాట్ ఈస్ గాడ్? ద కాజ్ ఆఫ్ యువర్ ప్రీషియస్ బీయింగ్, the wondrous life force that flows and ebbs amongst all of you, that connects and binds you together. That is the promise of life hereafter and the eternities to come. Adunda word to come. It is the easiness that is thought. It is the thought. It is the easiness of ongoing life. It is the easiness that loves all that it is. It is the easiness that allows life to be. It is the easiness that allows life to be through love. It is the easiness that is complete and utter joy. That is your heritage and your destiny. Adi Ramtha. So what is God? The very cause of your precious being, the wondrous life force that flows and ebbs. So what is God? The very cause of your precious being, the wonderful life force that flows and ebbs amongst all of you, that connects and binds you together. That is the promise. That is the very promise of life hereafter and eternities to come. It is the easiness that is the thought. It is the easiness of ongoing life. It is the easiness that loves all that it is. It is the easiness that allows life to be through love. It is the easiness that is complete and utter joy. That is your heritage. That is your destiny. See, flows, the divinity that flows and ebbs amongst all of you. దాన్ని ఆంధ్రీకరిస్తే దైవాన్ని ఓ దివ్యత్వంగా అభివ్యక్తీకరించవచ్చు. మీలోకి ప్రవహించి జీవశక్తిని ప్రసాదించి మళ్ళీ తనని తాను ఉపసంహరించుకున్న మహోత్సవంగా అభివ్యక్తీకరించవచ్చు. దీన్ని ఆంధ్రీకరిస్తే శ్రీరాముడు ఏమంటున్నారంటే, రాముడు ఆవిష్కరించిన దైవం, రాముడు దర్శించిన దర్శనం, దైవాన్ని రాముడు దర్శించిన దర్శనం ప్రకారం దైవాన్ని మీకు జీవశక్తిని ప్రసాదించి, ప్రవహించి మీకు జీవశక్తిని ప్రసాదించి తనని తాను తన నిజ దివ్య స్పృహలోకి ఉపసంహరించుకున్న మహోత్సవంగా చెప్తున్నారు ఆయన. దాన్ని చెప్పాలంటే నీలోకి జీవశక్తిని ఇవ్వటం ఏంటి, ఉపసంహరించుకోవటం ఏంటి అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఈ వాక్యాన్ని నేను చెప్తా ఇప్పుడు. ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ మాస్టర్ టీచర్ రామ్ ఈస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ దట్ విచ్ ఫ్లోస్ అండ్ ఎబ్స్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇది అందరికీ వర్తిస్తుంది. దీన్ని ఆంధ్రీకరిస్తే శ్రీరాముడు దైవాన్ని తాను దర్శించిన దర్శనాన్ని మనకు అందరికీ ఎలా అందిస్తున్నారంటే, తమ వారసులకి, శిష్యాంకురాలకి ఏమని తాను దర్శించిన దర్శనాన్ని తన శిష్యాంకురాలందరికీ నేరుగా ఎలా అందిస్తున్నారంటే, మీలోకి ఏ దివ్యత్వం ప్రవహించిందో, ప్రసరించిందో, మీలోకి ఏ దివ్యత్వం ప్రవహించిందో, ఏ దివ్యత్వం తనకు సంబంధించిందంతా మీకు ప్రసాదించి మళ్ళీ తనని తాను అంత సొగసుగా ఉపసంహరించుకుందో, ఆ ప్రసాదాన్ని,
ఉపసంహరించుకున్న తనాన్ని దైవంగా అభివర్ణించవచ్చు అన్నారు. దాన్ని చెప్పాలంటే ఇది మీ నిజతత్వం. ఈ నిజతత్వంలో ఉన్నది ఈ చైతన్యాలు. ఈ తండ్రి తనను తాను అభివ్యక్తీకరించుకోవడానికి ఒక అభివ్యక్తీకరణని అభివ్యక్తీకరించారు. మీరు అనుకుంటున్న జీవాత్మ. ఈ తండ్రి ఆ జీవాత్మకి అంబలికల్ కార్డు ద్వారా ఈయన ఇదంతా ఇచ్చేశారు. అప్పటిదాకా ఇండివిజువల్ ఎంటిటీ అవ్వదు కదా, తల్లి తింటే బిడ్డకు వచ్చేస్తూ ఉంటుంది, అంతేనా? ఇలా మొత్తం పనిచేశారు. ఇది ఫ్లోస్, ఓకేనా? కానీ మీరు అనుకుంటున్న ఈ మూలం సోర్స్ గాడ్ అంటే లవ్, ఐయామ్. దైవం అంటే ప్రేమ కాబట్టి, ప్రేమ అంటేనే స్వేచ్ఛ కాబట్టి, స్వేచ్ఛ అంటేనే ఇండివిజువాలిటీ కాబట్టి, స్వేచ్ఛ అంటేనే స్వ ఇచ్ఛ కాబట్టి, ఈ బీయింగ్ ఈయన ఉన్నంతసేపు ఈయనలో అంతర్భాగంగా ఉంటాడు కానీ ఆడు ఇండివిజువల్ ఎంటిటీగా ఉండడు. ఇది గమనించిన ఆయన నెమ్మదిగా తన్ని తాను ఇక్కడ ఏమైంది, ఇలా వెళ్ళింది, ఇదంతా ఇక్కడికి వచ్చేసింది. పూర్తిగా తనాన్ని అంతా రంగరించిన తర్వాత ఒక్కొక్కటి ఇక్కడ ఉపసంహరించుకోవడం మొదలైన తర్వాత వీటికి ఇండివిజువల్ ఎంటిటీ స్టార్ట్ అయింది. అప్పటికి మొత్తం ఈయన ఉపసంహరించేస్తాడు. ఎప్స్ అయిపోయింది. ఎప్స్ అయిన తర్వాత వీడు కళ్ళు తెరిచాడు. ఈయన దృష్టిలో అనన్య భావుకత ఉంటుంది, ఇతని దృష్టిలో గౌరవాస్పదమైన అన్యభావుకత ఉంటుంది. అది ఇక్కడ ఫ్లోస్ అండ్ ఎప్స్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ, అందరిలోకి ప్రవహించింది అది. దట్స్ ఇట్. The grandest master teacher has taught us some phenomenal concepts about the mystical, mysterious God within. Finally, he says like this. So what is God? The very cause of your precious being. So God can be understood like this. He is the very precious, he is the very cause of your precious being. In this sense, the very purpose of your existence is to express, explore, experience God. The very purpose of your existence, the very purpose of your birth, the very purpose of your birth, the very purpose of your existence is to express, is to explore, express, experience the God within. మహిమాన్వితమైన శ్రీరామచంద్రుడు దివ్యత్వాన్ని ఆవిష్కరించుకుని దర్శించిన ఆ వైనాన్ని తమ శిష్యాంకురాలకి ఈ రీతిగా ఉపదేశిస్తున్నారు. మీ అస్తిత్వానికి ఏదైతే కారణభూతమైనదో, ఏ దివ్యత్వాన్ని, ఎవరి తనాన్ని మీరు ఆవిష్కరించడానికి ఆవిర్భవించారో, ఎవరి తనాన్ని మీరు అభివ్యక్తీకరించడానికి ఆవిర్భవించారో, ఎవరి తనాన్ని మీరు అనుభవించి అనుభూతి చెందడానికి ఆవిష్కరించారో, ఆ తనమే దైవం, ఆ తండ్రే దైవం, ఆ తనమే దివ్యత్వం అని చెప్తున్నారు అక్కడ దాకా. అది ఏమే క్లియర్? మరొకసారి దాని వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ద వెరీ కాజ్ ఆఫ్ యువర్ ప్రీషియస్ బీయింగ్ అంటే మీరు అస్తిత్వంలో కొనసాగడానికి ఏదైతే కారణభూతమైనదో, దేన్ని వెలికి తీయటానికి మీరు అంతర్గర్భితంగా అవ్యక్తంగా మీలోనే ఉన్నదాన్ని మీరు దేన్ని వెలికి తీయటానికి జన్మించారో, దేన్ని అభివ్యక్తీకరించడానికి జన్మించారో, దేన్ని అనుభవించి అనుభూతి చెందడానికి జన్మించారో, ఆ మీ తండ్రి తనమే దైవం, దివ్యత్వం. ఫస్ట్ అది, ఓకేనా?
See, you have emerged into existence for a specific cause. You have emerged into existence to explore some impregnated nature, to express some impregnated nature, to express some impregnated, unexpressed nature. That nature for which you have emerged into existence is called as God. It should be termed as God. అది అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్. God is the wondrous life force that flows and ebbs amongst all of you. Second phase. God is the very life force that flows and ebbs amongst all of you. Next. On. The grandest master teacher has accomplished the divinity. That divinity which is being accomplished by God, the realized God called Ram, he himself has been explaining to his heritage like this. He defines God as the life force that flows and ebbs amongst all of you. The source called God, the source called beautiful God, has given birth to a child. And the very purpose of giving birth to a child is because he wants a mirror so that he can see him more grandly, more beautifully. However beautiful you may be, but without mirror, you cannot celebrate your appearance. But everyone else will celebrate your appearance. But you cannot celebrate your grandness, your appearance. In the same way, God wanted a mirror so that it mirrors himself, so that he can see himself more grandly. That mirror he has begun to give birth to that mirror. So accordingly he has showered his divinity. He has showered his divinity to that so-called mirror. But God is love. Love is freedom. Freedom is individual choice. So if the God continues in the mirror, he will overshadow the mirror. He will overshadow the heritage. Immediately he has given everything that belongs to him, and he has begun to withdraw himself from him. In the sense, the Father has given all his properties, richness, all his properties, the wealth to his son, and he thought, let my son enjoy this wealth. I will be an interruption if I continue to stay here. Then after giving all of his wealth, he said, I will just enjoy this wealth. I will see you in a later date. Like that, God has begun to ebb or withdraw himself from him. Because if he doesn't withdraw from him, the individual entity, there will not be an individual entity, but he will be the part and parcel of the original God. So to allow the son to enjoy his individuality, the God has begun to withdraw himself from the individual entity. That is why you are God and you are unique individual. Because of the heritage of God, you have begun to enjoy all the wealth of the God, and at the same time not being controlled by the God. You enjoy all the wealth of God, but at the same time you are not being controlled by the giver of the wealth. That is the beauty. That is the understanding I understood from that. సో తెలుగులో చెప్పాలంటే మళ్ళీ ఆన్ చేయండి. శ్రీరాముడు దైవాన్ని ఏ రీతిగా అభివ్యక్తీకరిస్తున్నారంటే, తాను ఆవిష్కరించిన దైవం అది ఇంకోడెవడో రామసతుడు ఆయన ఆవిష్కరించింది, అది ఆయన ఆవిష్కరణ. అది దానికి ఇంకోడెవడో తగుదునమ్మా అని తయారవటం
తగిన విషయం కాదు. అది ఆయన ఆవిష్కరించిన ఆవిష్కరణ, ఆయన సంపద అది. అక్కడ ఇంకెవరు కరెక్ట్ కాదు. ఆయన దర్శనం, ఆయన ఆవిష్కరించిన ఆవిష్కరణ. ఆవిష్కరణకి పదాన్ని కనిపెట్టడానికి ఆయన ఎన్ని తెప్పలు పడ్డారో. సో ఆ మహర్షి దర్శించిన దర్శనం ఋషి దర్శనం అది, ఒక విద్వత్ దర్శనం అది. అందుకనే ఆయన విద్వత్ రాముడు అన్నాం. విద్వత్ రాముడు ఏమని చెప్తున్నారంటే, దైవాన్ని ఏమని అభివర్ణించవచ్చు అంటే, మీకు జీవశక్తిని ప్రసాదించిన ప్రసార ప్రదాతగా, మీ నుంచి తన్ని తాను ఉపసంహరించుకున్న ఆ మూర్తిగా ఆయన్ని అభివర్ణించవచ్చు అని చెప్పారు. దానికి నేను దర్శించిన దర్శనం ఏంటంటే, దైవం అంతటా తానే అయి ఉన్నారు, అన్నీ తానే అయి ఉన్నారు. కానీ తనని తాను దర్శించాలంటే ఒక దర్పణం అవసరమైంది. సో దర్పణంలో తన్ని తాను మరింత అద్భుతంగా దర్శించవచ్చు అని వారికి అనిపించి తన తనాన్నంతా రంగరించి ఒక అభివ్యక్తీకరణకి జన్మనిచ్చారు. తన తనాన్నంతా సంపూర్ణంగా పరిపూర్ణంగా తన ఆస్తిపాస్తులన్నీ, తన శంకరాభరణాలన్నింటినీ తన వారసుడికి, తన వారసత్వానికి ప్రేమగా ప్రసాదించారు. ఆ ప్రసాదించడాన్ని ఆయన ఫ్లోస్ అన్నారు. కానీ దైవాన్ని అభివ్యక్తీకరించడం అంటే, దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటేనే స్వయిచ్ఛ. అక్కడ నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంటేనే ఆ ఇండివిజువల్ చాయిస్ కూడా ఉంటుంది. సో తాను నీతో ఉన్నంతకాలం నువ్వుగా ఉండలేవు కాబట్టి తనకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ నీ పేరు మీద రాసిచ్చి, తానుంటే నువ్వు దాన్ని అంతగా అభివ్యక్తీకరించలేమో, ఎంజాయ్ చేయలేమో అని తనకు సంబంధించిన పూచిక పుల్లతో సహా లాస్ట్కి ఒక ఎస్టేట్ మిగిలింది, అది కూడా రాసిచ్చేసి అప్పుడు ఇక తన్ని తాను ఉపసంహరించేసుకున్నారు. ఎందుకంటే దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్వేచ్ఛ. నువ్వుగా ఉన్నప్పుడే నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుందని గమనించి తనకు సంబంధించిన ఆస్తులన్నీ నీ పేరు మీద దారాదత్తం చేసి తన్ని తాను ఉపసంహరించేసుకున్నారు. అలా నువ్వు దేవదేవుడి దివ్య వారసుడిగా తండ్రి శంకరాభరణాలన్నీ సుసంపన్నం చేసుకున్నావు. మళ్ళీ ఆ తండ్రి యొక్క ఆస్తులు నీ అభిష్టం మేరకు అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛని కూడా నువ్వు పొందావు అనేది ఆయన చెప్పిన ఉపదేశం. జయస్తు. Here the divinity that connects and binds you together. The divinity that connects and binds you together. The divinity that is the promise of life hereafter and eternities to come. First is that connects and binds you together. మీరు అనేకంగా ఉంటూ అనేకమైన స్తోమతలో మిమ్మల్ని కొనసాగనిస్తూ ఏకంతో అనుసంధానం చేయటానికి కారణభూతమై ఉన్న అనుసంధానకర్తని దైవంగాను అనుకోవచ్చు. నౌ యు ఆర్ ఎంజాయింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ యునిక్నెస్, allowing you to enjoy your status of uniqueness, at the same time unifying the uniqueness with the universalness can be called as God. Yes. See, the other part of this beautiful phenomenon teaching is, God is that divinity or divinity that connects and binds you together. That is the promise of life hereafter and eternities to come. That connects and binds you together. God is that connects and binds you together. In the sense, all of you are enjoying your own uniqueness. All of you are celebrating your own uniqueness. But there is a glue that is allowing your uniqueness to be celebrated. At the same time, this uniqueness is unified with the universalness. That connection which allows you to enjoy your uniqueness, that connection which always unifies the uniqueness with the universalness, can be termed as God. And he says, hereafter, in the future, you are going to play this predominant role. Hereafter, जो हो गया सो हो गया, छोड़ दो उसके बारे में.
That which has happened. But from here afterwards, from this moment onwards, that is the promise of life. That will be the very purpose of the life. From here onwards, you live to love God. You live to express the God. You live to experience the God. You live to explore the God. For all the eternities, the promise continues. For all the eternities which are going to emerge, this promise continues. That's it.